The Bible talks about the way as a very important one. బైబిల్ మార్గం గురించి చెప్తూ ఉంది. మార్గం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Jesus says, I am the way, the truth and the life. నేనే మార్గము, సత్యము, జీవమునైనా అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. When you turn to Proverbs chapter 12, సామెతలు 12 మనం చూసినట్లయితే, Proverbs chapter 12, సామెతలు 12, there are many places where we read about the ways. అనేక మార్గాల గురించి మనం చూస్తూ ఉంటాం. For example, ఉదాహరణకు the 15th verse, 15వ వచనం, Proverbs chapter 12 and verse 15. సామెతలు 12, 15. I'll just read that verse. ఆ వచనం మనం చూద్దాం. The way of a fool is right in his own eyes, మూఢుని మార్గము అని దృష్టికి సరి అయినది, but a wise man listens to the counsel. జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. A wise man is he who listens to the counsel. కాబట్టి ఎవరైతే ఆలోచనలు అంగీకరిస్తారో వాడు జ్ఞానం గలవాడు. I have seen many people, నేను అనేక మందిని చూస్తూ ఉంటాను. some way they feel it is right. వాళ్ళు అనుకుంటారు ఈ మార్గం మంచిది అనుకుంటారు. They don't discuss with any wise people జ్ఞానవంతులు ఎవరితో మాట్లాడరు వాళ్ళు, because they think that that is the right way. ఎందుకంటే వాళ్ళు సరైనది, ఇది మంచి మార్గం అని అనుకుంటున్నారు కాబట్టి. There is no need for any advice. ఇంకా వేరే వాళ్ళ సలహాలు ఎందుకులే అనుకుంటారు. They don't ask their family members, వాళ్ళు కుటుంబ సభ్యులను అడగరు, don't ask anybody in the church సంఘంలో ఎవరిని అడగరు, or elders లేకపోతే ఎవరినైనా or తెలిసిన any wise man. లేక జ్ఞానవంతులు ఎవరినైనా. But they feel that the right way, they have chosen the right way. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎంచుకున్నదే సరైన మార్గం. But this verse says it is the way of a foolish man. కానీ ఇక్కడ ఏంటంటే మూఢుని యొక్క మార్గం ఉంది. We also read in the 13th chapter, 13వ అధ్యాయం, 14th chapter, 14, 8th verse. 14, 8 చూద్దాం. Proverbs chapter 14 and verse 8. 14, 8. The wisdom of the prudent is to understand his way. తమ ప్రవర్తన కనిపెట్టిండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. The folly of fools is deceit. మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూఢత. So here what do we read? ఇక్కడ ఏం చదువుతున్నాం? We have to understand the way where we go. కాబట్టి మనం ఏ మార్గంలో వెళ్తున్నామో మనం అర్థం చేసుకోవాలి. In the 15th verse of Proverbs 14, 14, 15లో చూస్తే, a wise man is very careful about his walk. వివేకైన వాడు తన నడతలను బాగా కనిపెట్టును. Very famous verse, Proverbs 14:12. 14, 12 ఎంతో ప్రాముఖ్యమైనది. There is a way which seems right to a man, ఒక ఎదుట సరైనదిగా కనపడే మార్గం కలదు, but its end is the way of death. అయితే తుదకు అది మరణమునకు తోత్రియును. This is a very dangerous verse. ఇదెంతో భయంకరమైన వచనం. Because what we think is the right way, the end is death. మనం ఏదో మంచిదనే మార్గంలో వెళ్తున్నాం, చివరికి అది మరణానికి దారి తీస్తుంది. One man was going in his car for some picnic. ఒక పిక్నిక్ కి ఒక ఆయన కార్ వేసుకొని వెళ్తున్నాడు. With his entire family, they are going in a car. తన కుటుంబం అంతా కారులో వెళ్తున్నారు. And they were going in a road. రోడ్లో వెళ్తున్నారు. And suddenly they find a board. ఒక బోర్డు చూశారు. Take diversion. డైవర్షన్ తీసుకోండి అని. Road block ahead. ముందు రోడ్డు బ్లాక్ ఉందని చెప్పారు. But the road appears to be very clear. కానీ చూడటానికి రోడ్డు ఏమో బాగుంది. So he thought somebody has put the board, but they have not removed. ఏదో బోర్డు పెట్టి మర్చిపోయింటారు. So he started going. ముందుకు వెళ్తూ ఉన్నాడు. Car was going very freely in the road. కారు మంచిగా వెళ్తుంది. No traffic, no vehicle. ట్రాఫిక్ లేదు, ఏమీ లేదు. He thought he's very lucky. బానే మంచిగా వచ్చాను అనుకున్నాడు. But then finally there was a big pit dug and car cannot go. చివరికి మనం చూసినట్లయితే అక్కడ ఒక పెద్ద గుంట ఉంది, అక్కడ కారు ముందుకెళ్ళలేదు. Oh, how much distance we have traveled. ఎంత దూరం వచ్చాం ఇంతకు ముందు. Now we can't go further. ముందుకెళ్ళలేం. If we go, what will happen? ముందుకెళ్తే ఏమవుతుంది? They fall into the pit. వాళ్ళు కింద పడతారు గుంటలో. So with much difficulty he turned the car ఎంతో కష్టపడి తిప్పుకొని and started coming back మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. to the place where he refused to take the diversion. ఆయన ఎక్కడైతే డైవర్షన్ తీసుకోవాలో మళ్ళీ అక్కడికే వచ్చాడు. And while coming very near to the board, ఆ బోర్డు దగ్గరికి వచ్చేసరికి it is written there, అక్కడ రాయబడింది, fool, బుద్ధిహీనుడా, you did not believe the instructions and now you have wasted your time and fuel. ఇంతకు ముందు చేస్తే నువ్వు వెళ్ళలేదు, నువ్వు ఇంత సమయం అర్థం చేసుకున్నావు, బుద్ధిహీనుడు అని రాస్తుంది. He felt very ashamed. చాలా సిగ్గుపడ్డాడు. Many times we take some road like that. అనేక సార్లు మనం కొన్ని మార్గాలు ఎంచుకుంటాం మనమే. But after going a long distance, we know that we have wasted our time. ఎంతో దూరం వెళ్ళినాక మనం సమయం అర్థం చేసుకున్నాం. We have wasted not only our time but the entire family's time. మన సమయం కాదు, కుటుంబంలో సమయం అంతా అర్థం చేస్తాం. Maybe some of you have taken a wrong way and ended up in a heavy financial loss.
బహుశా మీలో కొంతమంది తప్పు నిర్ణయం తీసుకొని ఆర్థికంగా ఎంతో నష్టపోయి ఉంటారు. Not only you are affected, your entire family and friends are affected. నువ్వు మాత్రమే కాదు, నీ కుటుంబము, నీ స్నేహితులు అందరూ ఇబ్బంది పడి ఉంటారు. So when this person driving the car came near and saw the board, he was really humbled. ఈ వ్యక్తి ఆ బోర్డు చూసి చాలా తగ్గించబడ్డాడు. Children are asking, what daddy? The board says that you are a fool. పిల్లలు అడుగుతున్నారు, ఏంటి నాన్న, ఏంటి అక్కడ బుద్ధి ఏంటి అని రాసిందంటే, Why you didn't follow the instruction? ఎందుకు ఇంత ముందు చెప్పినట్టు ఎందుకు చేయలేదు నువ్వు? Wife is also asking. భార్య కూడా అడుగుతుంది. If you had taken the diversion, by this time we would have reached our destination. మనం అక్కడ డైవర్షన్ తీసుకుంటే మనం వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళే వాళ్ళం కదా. But they didn't listen to the instructions. కానీ వాళ్ళు ఆ నియమాలను వెంబడించలేదు. The same way, God has given lot of instructions about the way. కాబట్టి ఏ మార్గంలో వెళ్ళాలని దేవుడు అనేకమైన నియమాలను పెట్టాడు. We see in Proverbs 15 and verse 9. సామెతలు 15:9 మనం The way of the wicked is an abomination. కాబట్టి మూఢులు చేయు అపరాధ పరార్థ బలి, Abomination to the Lord. అని అపహాస్యం చేయను. So sometimes when we take the wrong way, కొన్నిసార్లు మనం తప్పుడు మార్గాలను ఎంచుకుంటాం. God detests that. దేవుడికి ఎంత అసహ్యం అది. It is an abomination. అది అసహ్యం దేవుని దృష్టిలో. And 15th chapter 19th verse says, way of a lazy man. 15:19 మనం చూస్తాము, ఒక సోమరి మార్గము, ముళ్ళ కంచె. Again, chapter 16 and verse 25. 16:25 చూస్తే The same verse is repeated. మరలా ఇక్కడ రాయబడింది, There's a way that seems right to a అక్కడ man, మార్గం అని దృష్టికి యథార్థంగా కనపడను, but the end are the ways of death. ఆయన్ను తుదకు అది మరణమునకు చేరును. So how much we have to consider the కాబట్టి way where we go. మనం ఏ మార్గంలో వెళ్తున్నామో ఎంత కనిపెట్టాలో కదా. Whenever you are taking a decision in your life, నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు నిర్ణయం తీసుకునేటప్పుడు you are starting a new way. నువ్వు ఒక మార్గాన్ని You ఏర్పరచుకుంటున్నావు. start driving your life car in a new road. కాబట్టి నీ జీవితం అనే కారుని ఒక కొత్త రోడ్డు మీదకి తీసుకెళ్తున్నావు. So today we are going to meditate on few ways. కొన్ని మార్గాల గురించి మనం చూద్దాం. We'll read Numbers, సంఖ్యాకాండము chapter 22. సంఖ్యాకాండం 22. The people of Israel, under the leadership of Moses, they came out of Jericho. ఇశ్రాయేల్ ప్రజలు మోషే కింద ఉండి వాళ్ళు ఎరికో నుంచి వచ్చారు. And they started complaining వాళ్ళు ఫిర్యాదులు చేస్తున్నారు and murmuring. గొణుగుతూ ఉన్నారు. Then the Lord sent serpents to bite them. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే సర్పాలను పంపించాడు. Then people repented, we should not take the way of murmuring. కాబట్టి మనము ఆ సణుగుడు మార్గంలో వెళ్ళకూడదని వాళ్ళు అప్పుడు మారుమనసు పొందారు. So after that incident, they came to a particular place. ఆ సంఘటన జరిగిన తర్వాత ఇంకొక ప్రదేశానికి వచ్చారు. They came to the city of Amorites. అమోరీల పట్టణం దగ్గరికి వచ్చారు. We read in Numbers 21 and verse 26. సంఖ్యాకాండం 21-26లో మనం చూస్తాం. Heshbon was the city of Sihon, హెష్బోను అమోరీల రాజు అయిన సీహోను పట్టణము, the king of Amorites. అమోరీల రాజు. Yeah, there they had a very good victory. అక్కడ వాళ్ళు ఎంతో ఘన విజయాన్ని సాధించారు. And 22nd verse we read, we will go by the king's highway until we have passed through your border. కాబట్టి మేము నీ పొలిమేరలను దాటి వరకు రాజమార్గంలో నడిచిపోదామని అతనితో చెప్పించారు. So they were asking the Amorites, please allow us to pass through the way. We will not drink water, we will not take any food, but allow us to pass through your land. కాబట్టి అమోరీల రాజుతో అంటున్నాడు, మేమేం మీ నీళ్లు తాగము, ఈ ఆహారం తినము, జస్ట్ ఆ ప్రదేశం నుంచి వెళ్ళటానికి సహాయం చేయండి. They refused. కానీ వాళ్ళు అనుమతించలేదు. So they had to fight against Amorites. కాబట్టి అమోరీలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. They killed the king and they had a victory. కాబట్టి ఆ రాజును చంపివేశారు, జయం సాధించారు. Then they are coming to the next place. ఆ తర్వాత ప్రాంతానికి వచ్చారు. The next place is the plains of Moab. మోయాబు ప్రదేశానికి వచ్చారు. Chapter 22 and verse 1. 22:1. It is beyond Jordan, opposite to Jericho. కాబట్టి ఎరికోకు ఆపోజిట్ లో ఉన్నది మోయాబు మైదానం. So they came very near to the plains of Moab. మోయాబు మైదానం దగ్గరికి వచ్చారు. And there was a king there. అక్కడ ఒక రాజు ఉన్నాడు. He was Balak. అతని పేరు బాలాకు. He was the king. ఆయన ఒక రాజు. He came to know what happened to the king of Amorites. అమోరీల రాజుకి ఏం జరిగింది అని The తెలుసు. king was killed. అక్కడ రాజు చంపబడ్డాడు. They had a victory. వాళ్ళు జయం సాధించారు. And this king Balak knew that God is supporting them. బాలాకు తెలుసు దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడని. God is supporting them, so they are having victory over victory. దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు జయిస్తూ వాళ్ళు కూడా విజయం పొందారు. So this king of Moab, Balak, heard all these things and he was shivering. ఈ మోయాబు రాజైన బాలాకు అదంతా విని భయపడుతూ ఉన్నాడు. When he came to know that the people of Israel are coming, he was shivering. ఇశ్రాయేల్ వస్తున్నప్పుడు ఎంతో భయపడుతూ ఉన్నాడు. He was thinking, is there any other way to overcome these people? మరి వీళ్ళని జయించడానికి ఏదైనా మార్గం ఉందా? Suddenly he thought,
ఆయన అనుకున్నాడు, there's a prophet in our country. మన దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, He is Balaam. ఆయన పేరు బాలాము, We will call him. ఆయన పిలుద్దాం. We will ask God to curse these people. దేవుడే ఈ ప్రజలను శపించినట్లు మనం అడుగుదాం. If God curses the people of Israel, then we can easily overcome them. దేవుడే ఇశ్రాయేల్ ప్రజల్ని శపిస్తే మనం జయించవచ్చు కదా. That was his plan. అది ఆయన ప్రణాళిక వేశాడు. See how the human mind thinks. మానవులు ఎలా ఆలోచిస్తారు చూడండి. Human mind thinks that you can take God on your side. అంటే దేవుణ్ణి మన పక్షంగా తీసుకుందాం అనుకుంటున్నాడు. We don't want to go towards God's side. మనం దేవుని పక్షం వెళ్ళటం కాదు. We want all things to be done according to our way, and God should help. కాబట్టి మనం అనుకున్నట్టే అన్ని జరగాలి, దేవుడు దానికి సహాయం చేయాలి అంతే. So the first way we are going to meditate is మనం ఏమి ధ్యానిస్తున్నాం అంటే my way. నా మార్గము. My way. నా మార్గం. So this king had his own way. ఈ రాజు తన మార్గాన్ని కలిగి ఉన్నాడు. We will bring God to our side. దేవుడు మన పక్కకు తెచ్చుకుందాం. God should bless Moab and God should curse Israel. దేవుడు మోయాబుని ఆశీర్వదించాలి, ఇశ్రాయేలుని శపించాలి. So he sends the elders of Moab to meet the prophet Balaam. మోయాబు పెద్దల్ని పంపించాడు బిలాము దగ్గరికి. And they are asking Balaam to come to the plains, high level. బిలాముని అడుగుతూ ఉన్నారు ఆ మైదానంలోకి రావాలని. And the king is asking, I will give you lot of silver, gold and honor. Whatever you want, I'll give. But you have to curse the people. రాజు చెప్తున్నాడు, నేను వెండి బంగారములు ఎంత ఘనత కావాలంటే అంత ఇస్తాను, వాళ్ళను శపించాలి. And Balaam is praying to God. బిలాము ప్రార్థన చేస్తున్నాడు, Lord, they are asking me to come and curse these people. వీళ్ళని వచ్చి శపించమని మరి ఆయన అడుగుతున్నాడు. Might be Balaam doesn't know much about the people of Israel. అంటే ఇశ్రాయేల్ గురించి బలాముకు తెలిసి ఉండకపోవచ్చు. So he's praying to God. ప్రార్థన చేస్తున్నాడు. And God told Balaam, అప్పుడు బిలాముతో ఏ విధంగా చెప్పాడు, I don't go with them. నేను వారితో వెళ్ళను. Numbers 22 and verse 12. సంఖ్యాకాండం 22:12. Numbers 22 and verse 12. 22:12. God said to Balaam, బిలాముతో ఈ విధంగా చెప్పాడు, do not go with them. నీవు వారితో వెళ్ళకూడదు. You should not curse the people, for they are blessed. ఆ ప్రజలను నువ్వు శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు. So Balaam told the elders, బిలాము ఆ పెద్దలకు చెప్పాడు, I am not coming. నేను రాను. God has not permitted me. దేవుడు నాకు అనుమతించలేదు. It is good that he took a stand like that. కాబట్టి మంచిది, అది విన్నాడు. In our lives, whenever we are tempted, మనం ఎప్పుడైనా శోధించబడినప్పుడు we overcome the temptation. మనం శోధన జయించవచ్చు. We should not be satisfied. కానీ దాంతో తృప్తి పడకూడదు. We should not pat on ourselves and say, I have overcome the temptation. నేను ఆ శోధన జయించాను అని అనుకోకూడదు. I have obeyed God. నేను దేవునికి విధేయత చూపించాను. No, it is God who helped us to overcome. ఎందుకంటే జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు. Glory doesn't belong to us. ఏదో మనం మహిమపరచుకోవడానికి కాదు. Glory belongs to God. దేవునికి సంబంధించింది అది. The same temptation will come in another form. ఇంకొక విధంగా వస్తుంది అదే శోధన. Or the same temptation will come with more power now. లేకపోతే ఎక్కువ శక్తితో వస్తుంది. That's what happened to Balaam. అదే జరిగింది. The king again sent another set of people. రాజు మరలా కొంతమందిని పంపించాడు. And told him, చెప్పాడు, I will indeed honor you richly. 17th verse. 17వ వచనము, నేను నీకు బహుఘనత కలుగజేసేదను. I will do whatever you say. నువ్వు నాతో ఏమి చెప్పదు అది చేసేదను. What a honor for this prophet. చూడండి ఈ ప్రవక్తకి ఎంత ఘనత వస్తుందో. King is asking me, and he asked me to do something, and he says, whatever I want, he will give. రాజు వచ్చి నీకు ఏది కావాలో చెప్పు, నేను ఇస్తాను. He would honor me richly. కాబట్టి ఎంతో బహుఘనతని కలగజేస్తాను నేను. I will be now known to all the people. ఇప్పుడు నేను అందరికి తెలిసిపోయింది. All will honor me. ఇప్పుడు నన్ను అందరూ గణపరుస్తున్నారు. So sometimes we may overcome the temptation for silver and gold. కొన్నిసార్లు మనము వెండి బంగారముల ద్వారా వచ్చే శోధన జయించవచ్చు. Maybe last temptation for earning more money in the unrighteous way, you have overcome the temptation. బహుశా అవినీతి మార్గంలో డబ్బు సంపాదించాలి అనే ఆ శోధన నువ్వు జయించి ఉండొచ్చు. Sign in a false document. లేకపోతే తప్పుడు వాటి మీద సంతకాలు పెట్టాలి, get more money. డబ్బులు వచ్చినట్లుగా. Recently in the youth camp, they were asking us to share some testimonies. కొన్ని సాక్ష్యాలు పంచుకోమని అడిగారు యూత్ క్యాంప్ లో. Where we fear God. మనం ఎక్కడ దేవునికి భయపడుతున్నాము. I was thinking about my past life. నా గత జీవితం గురించి నేను ఆలోచిస్తున్నాను. I could not think much of my testimonies. నా సాక్ష్యం గురించి ఎక్కువ ఆలోచించట్లేదు. But here and there some testimonies were there. అక్కడక్కడ కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. One testimony is, ఒకటి ఏంటంటే, my son was driving the car, but I never knew that he took the car. మా కొడుకు కారు నడుపుతున్నాడు, ఆయన కారు తీస్తున్నాడు నాకు తెలియదు. And he doesn't have license. అతనికి లైసెన్స్ లేదు. He doesn't have the age also. ఏజ్ కూడా లేదు. So young people who have a desire to drive the car, ఎవరైతే యవనస్తులు కారు నడపాలనుకుంటున్నారో please listen. వినండి. And young people who have desire to drive the car in full speed, ఆ కారుని బాగా ఫాస్ట్ గా నడపాలనుకుంటున్న వాళ్ళు please listen. వినండి. I was in my home doing some work. నేను ఇంట్లో ఏదో పని చేసుకుంటున్నాను. Suddenly one person knocked at my door.
ఒక వ్యక్తి డోర్ కొట్టాడు. And I asked him, come in, brother, what do you want? నీకేం కావాలని And అడిగాను. he came with tension ఎంతో భయంతో వచ్చాడు. and fear. భయంతో వచ్చాడు. He said, your son met with an accident మీ అబ్బాయి యాక్సిడెంట్ అయింది. in the car. కారు. Please come. రండి. Did you give the car to him? ఆ కారు నువ్వే ఇచ్చావా? Oh, I never knew that. అయ్యో నాకు తెలియదే. I immediately went there with the fear. నేను భయంతో వెళ్ళాను. What had happened? ఏమైందని. He was driving the car. ఆ కారు నడుపుతున్నాడు. And left side, many young children were playing. ఎడం పక్కన అనేక మంది పిల్లలు ఆడుకుంటున్నారు. Instead of pressing the brake, he pressed the accelerator. అది బ్రేక్ నొక్కటానికి బదులు యాక్సిలరేటర్ నొక్కాడు. You know what happens? నీకు తెలిసేమవుతుంది. But luckily, he, by God's grace, he turned right instead of left. దేవుని కృప బట్టి ఆయన ఎడం వైపు తిప్పుకొని కుడి వైపు తిప్పాడు. He didn't know what to do. ఏం చేయాలి తెలియదు. So he did something. ఏదో తిప్పాడు మొత్తానికి. And the car went and hit a wall with a high speed. పెద్ద ఎక్కువ స్పీడ్ లో గోడను గుద్దేసింది. The wall broke. ఆ గోడ కూడా కూలిపోయింది. And car engine not got damaged. ఆ ఇంజిన్ కూడా డ్యామేజ్ అయింది. But luckily, he didn't have any injury. తనకేం కాలేదు. Imagine in the flux of the moment, if he had turned in the left, many children, they would have been hit by the car. చూడండి అప్పుడే ఒక ఎడం వైపు తిప్పితే ఎంతో పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ. So this is what happened. అదే జరుగుతుంది. He learned a lesson. పాఠం I నేర్చుకున్నాడు. should not take car without my dad's permission. అంటే మా నాన్న అనుమతి లేకుండా కారు తీసుకోకూడదు. I should drive carefully. నేను జాగ్రత్తగా నడవాలి. Without license, I should not drive the car. లైసెన్స్ లేకుండా నేను నడపకూడదు. So many lessons we can learn after a fall. కాబట్టి పడిపోయిన తర్వాత ఎన్నో నేర్చుకోవచ్చు మనం. It's better not to learn a lesson than not to learn a lesson at all. కాబట్టి అసలు పాఠం నేర్చుకోకుండా ఉంటాం కంటే ఎప్పుడోసారి నేర్చుకోవటం మంచిది. So our young people, the blood is boiling. యవనస్తులు ఎంత ఉడుకు రక్తంతో ఉంటారు. They want to drive the car or bike at high speed. కార్లు బైకులు ఎంత ఫాస్ట్ గా నడపాలనుకుంటారు. When I was a young boy, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు my uncle had a SG bike. మా అంకుల్ కి SD బైక్ ఉండేది. With a very good accelerator. అది యాక్సిలరేటర్ ఎక్కువ. And the speedometer showed 140. 140 మీద చూపించేది. 160. 160. I had a doubt. నాకు ఒక డౌట్ ఉండేది. Whether this bike will go at that speed. నిజంగా అంత వెళ్ళిద్దా లేదా? So I took the bike. నేను కూడా బైక్ తీసుకున్నాను. Give the accelerator. ఫుల్ యాక్సిలరేటర్. The highways. హైవేస్. I was not much used to driving. నాకేమో తెలియదు అంతగా డ్రైవింగ్. But luckily, no accident. యాక్సిడెంట్ అవ్వలేదు. But yeah, gave the accelerator. యాక్సిడెంట్ పెంచుతా ఉన్నాను. That's a thrill. అది ఒక థ్రిల్లింగ్ గా ఉంటుంది. But I realized that it's not the right way. కానీ అది సరైన మార్గం It కాదు. is my way. అది నా మార్గం. It's not the right way. అది సరైన మార్గం So కాదు. when I took the car to the workshop, నేను ఆ కారు వర్క్ షాప్ తీసుకెళ్లాను. and the serviceman said, ఆ సర్వీస్ మ్యాన్ చెప్పింది it will cost more than 1 lakh rupees. లక్ష కంటే ఎక్కువ It's అవుతుంది. many years back. అనేక సంవత్సరాల క్రితం లక్ష అది. But you have to sign a form. కానీ ఫామ్ మీద సంతకం We పెట్టాలి. can claim insurance. ఇన్సూరెన్స్ వస్తుంది. And I told him, okay, car insurance I can get. ఇన్సూరెన్స్ వస్తే ఓకే అన్నాను. But you have to tell that you drove the car కానీ నువ్వే నడిపావని నువ్వు రాయాలి. and you had the license. నీకు లైసెన్స్. I have license. నాకు లైసెన్స్ ఉంది. But I cannot sign that I have drove the car. కానీ నేనే కారు నడిపానని నేను. Sir, what is that, sir? Simply one line you sign. Insurance money, company has got a lot of money. ఏం కంపెనీ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, ఏదో ఒక సంతకం పెట్టడానికి. Sir, I will not do that. నేను చేయను అలా. My son drove the car. నా కొడుకు నడిపాడు. You record that. దాన్ని రాయి. He didn't have license. అతనికి లైసెన్స్ కూడా లేదు. Yeah, that's what I told. నేను అదే చెప్పాను. Then he said, you have to pay all the amount. నువ్వే డబ్బులు కట్టాలి. Now we will not give discount, we will charge more. ఇప్పుడు డిస్కౌంట్ కూడా ఏమైనా ఇంకా ఎక్కువ కట్టించుకుంటాం. Because some people think that this fellow has got a lot of money, that's why he's telling like that. అందుకే చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి అలా చెప్తున్నాడు అనుకుంటారు. They don't know the fear of God and all. కానీ దేవుని భయం అవన్నీ తెలియదు వాళ్ళకి. These worldly people do not know what is the fear of God. ఈ లోకానుసారులకి తెలియదు దేవుని భయం అంటే. Fear of God is not in their eyes. దేవుని భయం వాళ్ళ కన్ను ఎదుట లేదు. But it's okay. సరే కడతానని. Even if they think that you have a lot of money, it's okay. నా దగ్గర చాలా డబ్బులు నేను వాళ్ళు అనుకున్నా సరే. Hard earned money, I have to spend and repair the car. వాడు ఎంత కష్టపడి సంపాదించుకున్న డబ్బులు. So there are some places where nobody knows. కొన్ని చోట్ల అసలు ఎవరికి తెలియదు కూడా. If you sign, ఒక సైన్ చేసి తెలియదు. your brothers in the church won't know. బ్రదర్స్ కు తెలియదు. Sisters in the church don't know. సిస్టర్స్ కు తెలియదు. Even you can hide it from your wife and children. నీ భార్య పిల్లలు కూడా తెలియదు అవన్నీ. You can say, yeah, insurance company is giving money. అదే ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చిందని చెప్పొచ్చు నువ్వు. But there's somebody who is watching. కానీ నేను చూసేవాడు అక్కడ ఉన్నాడు. And you have the fear of God. దేవుని భయం ఉందా మనకి? Abraham said, అబ్రహాం చెప్పాడు, I will take my son to Moriah mountain. మోరియా పర్వతం మీద నా కుమారుడిని తీసుకెళ్తాను. God does not tell to my wife నా భార్యకి చెప్పలేదు దేవుడు that Isaac should be sacrificed. ఇస్సాకు బలి He అర్పించాలి. told only me నాకు మాత్రమే చెప్పాడు in secret. రహస్యం అందు. So there was an opportunity for Abraham to ignore that command. కాబట్టి అబ్రహాం కూడా కావాలంటే అది వినకుండా ఉండొచ్చు. And he can go to church and sing songs and do all things, ministry and all. ఆ సంఘానికి వెళ్ళి పరిచర్య చేసి పాటలు పాడి చాలా చేయొచ్చు. But he would not be the father of faith for us. కానీ విశ్వాసానికి తండ్రిగా ఉండలేడు అలా. He was a righteous man. ఆయన నీతిమంతుడు. He feared God. దేవుని మీద భయభక్తులు కలిగి. So sometimes you may overcome
the love of money. కొన్నిసార్లు ఆ ధనాశ నుంచి మనం విడుదల పొందొచ్చు. When somebody says you sign, you'll get a lot of money. ఒకవేళ నువ్వు సంతకం పెడితే డబ్బులు వస్తాయి అని చెప్తే, Sign for a false document. తప్పుడు పత్రం మీద You may overcome that. దాన్ని జయించవచ్చు నువ్వు. But then next temptation comes. తర్వాత శోధన వస్తుంది. I will give you honor. నీకు ఘనతనిస్తాను. You can be big in the sight of people. ప్రజల దృష్టిలో నువ్వు గొప్పవాడిగా ఉంటావు. Many people fall in the temptation. అనేక మంది అక్కడ పడిపోతారు. This prophet fell into the temptation. ఈ ప్రవక్త దాంట్లో పడిపోయాడు. When the king said that I will honor you richly, నీకు బహుఘనతను కలుగజేస్తానంటే he wanted to go. వెళ్ళాలనుకున్నాడు. He asked God again. మళ్ళా దేవుడిని అడుగుతున్నాడు. Lord, I want to go. ఓ ప్రభువా, I want to go. వెళ్ళాలి ప్రభా. I want to go. వెళ్ళాలి ప్రభా. Sometimes God answers to our prayers. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. Not because of his will, ఆయన చిత్తం కాబట్టి కాదు, but because of our bent towards doing our own will. కాబట్టి మన సొంత చిత్తం చేయాలని మనం అనుకుంటున్నాం కాబట్టి దేవుడు అనుమతిస్తాడు. That is called a deception. అది మోసం. Yeah, God will allow us to be deceived. దేవుడు కొన్నిసార్లు మనం మోసపోయి ఇట్లా అనుమతిస్తాడు. That's what happened to Balaam. బిలాముకి అదే జరిగింది. So God said, okay, you go. సరే నువ్వు వెళ్ళమన్నాడు. And God wanted to test him whether he wants to go or not. వెళ్ళాలనుకుంటున్నాడా లేదా? He did not listen. వినలేదు. He wanted to go. వెళ్ళాలనుకున్నాడు. But 22nd verse, 22వ వచనం, God was angry because he was going. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొనెను. So God tested him. Okay, if I permit, will this fellow go or not? నేను అనుమతించిన ఈ వ్యక్తి వెళ్తాడా లేదా? Yeah, whether he is afraid that he would go or he will go out of his free will. కాబట్టి తన సొంత చిత్తానుసారంగా వెళ్తున్నాడా లేకపోతే వెళ్ళటానికి భయపడుతున్నాడా? Sometimes God tests us. కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు. He allows and gives us freedom. కొన్నిసార్లు మనకి స్వాతంత్రాన్ని ఇస్తాడు. If you want to do this, do this. ఓకే, నువ్వు చేయాలనుకుంటే చెయ్యి అంటాడు. And you are happy. God has permitted me. ఆ దేవుడు నన్ను అనుమతించాడని మనం I have peace. నాకు సమాధానం ఉంది అనుకుంటా. I can marry this unbelieving girl. లేకపోతే ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటా. God said, I can marry this girl, bring her to church. కాబట్టి ఈ అవిశ్వాసాలను కూడా నేను పెళ్లి చేసుకొని సంఘానికి You are going against the written word of God. రాయబడిన దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మనం వెళ్తున్నాం. Do not be yoked with unbeliever. అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. And you may say, God spoke to me, this spoke to me, that spoke to me. నువ్వు ఎన్నో మాటలు చెప్పొచ్చు. దేవుడు నాకు ఆ వచనం ద్వారా మాట్లాడి ఈ వచనం అది ఇది అని చెప్పొచ్చు. God is waiting to know whether you honor the word of God. కానీ దేవుని యొక్క వాక్యానికి నువ్వు విలువిస్తున్నావా లేదా అని దేవుడిని So పరీక్షిస్తున్నాడు. God became an angry. దేవుడు ఎంతో కోపంగా ఉన్నాడు. And Lord took his stand, angel of the Lord took his stand in the way as an adversary against him. కాబట్టి యెహోవా దూత ఇరుప్రక్కల గోడలకు నిలబడి శత్రువుగా నిలబడ్డాడు. Many times in the Old Testament, wherever we read the angel of the Lord, ఆ పాత నిబంధనలో దేవదూత అని మనం చదివినప్పుడు sometimes it is the Lord Jesus Christ. కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభువే. He's told as the angel of the Lord. కాబట్టి దేవుని యొక్క దూత అని పిలువబడ్డాడు ఆయన. So we do not know. Here it is simply mentioned as angel of the Lord. ఇక్కడ మనకు తెలియదు దేవదూత అని రాయబడింది. He took the position of an adversary. కాబట్టి శత్రువుగా నిలబడ్డాడు. Yeah, God is an enemy to those who become proud. కాబట్టి ఎవరైతే గర్విష్ఠులుగా మారిపోతారో దేవుడు వారికి శత్రువుగా. How do you know that you are proud? నువ్వు గర్విష్ఠుడు ఎలా తెలుసు? God has told you not to go. దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు. And you pressurize God and you get permission. దేవుడిని ఒత్తిడి చేసి Or sometimes elders say it is not good for you, brother, please don't go there. కొన్నిసార్లు ఒక సంఘ పెద్దలు చెప్తాను అక్కడికి వెళ్ళొద్దు, మంచిది కాదు. That way seems to be right, but there is death. కానీ అది మార్గం సరిగా ఉంటుంది కానీ తుదకు అది మరణాన్ని కలుగజేస్తుంది. No brother, this is like that, this is like that. My dad told, my mom told, tata told, party told, grandmother told. All those things you say and make the elder and convince him. కాబట్టి నువ్వు ఎన్ని చెప్పినా సంఘ పెద్ద వద్దని చెప్పిన వెళ్ళొచ్చు, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పింది, మా తాత చెప్పాడు, ముత్తాత చెప్పాడు, ఎన్నో చెప్పి చివరికి ఆయన ఏదో ఒప్పింపజేస్తావు. You may get permission from your elder. కాబట్టి సంఘ పెద్ద అనుమతి తీసుకుంటాడు. You may get permission from your wife. నీ భార్య అనుమతి తీసుకుంటావు. Or your husband. లేదా భర్త అనుమతి తీసుకుంటావు. Or from your boss. లేదా మీ యజమాని పర్మిషన్ తీసుకుంటావు. Don't forget that God will stand as an adversary. కానీ దేవుడు నీకు విరోధంగా నిలబడతాడని మర్చిపోవద్దు. 1 Peter chapter 1 and verse 5 and verse 5 we read. మొదటి పేతురు 5:5 లో మనం చూస్తాం. God gives grace to the humble. దేవుడు దీనుల కృప అనుగ్రహించును. But is against the proud. దేవుడు అహంకారులను ఎదిరించును. He resists the proud. అహంకారులను ఎదిరిస్తాడు. So here he stands as an adversary. కాబట్టి ఇక్కడ ఎదిరిస్తూ ఉన్నాడు. And in this chapter many places we read the word way. ఈ అధ్యాయంలో మనం అనేక సార్లు చూస్తాం మార్గము. Yeah, first place we read 23rd verse. 23వ వచనం. Standing in the way. త్రోవలో నిలిచి ఉండుట. Standing in the way with the sword in his hand. అక్కడ దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట. The sword signifies that God is against us. ఆ ఖడ్గము ఏం సూచిస్తుంది అంటే దేవుడు మనకు విరోధంగా ఉన్నాడు. And in the same verse the donkey turned off from the way. ఆ గాడిద
ఆ మార్గమును తొలగిపోయాను. The donkey understood that God is against going in this ఆ way. గాడిద కూడా అర్థమైంది దేవుడు వ్యతిరేకంగా ఉన్నాడని. So donkey turned and started going in the another way. గాడిద మరొక మార్గంలో వెళ్తుంది. But what did Balaam do? బిలాం ఏం చేస్తున్నాడు? He struck the donkey ఆ గాడిదను కొట్టాడు to turn her back into the way. మరలా ఆ మార్గంలో వెళ్ళటానికి. Poor donkey. గాడిదకి తెలియదు. It is getting beatings. దెబ్బలు తింటుంది. Why? ఎందుకు? Because donkey took the stand for the Lord and it took stand against Balaam. ఎందుకంటే ఆ గాడిద దేవుని పక్షంగా ఉండి బిలాముకు వ్యతిరేకంగా నిలబడింది. Sometimes God allows our situation to turn against us when we are rowing in the wrong way. కొన్నిసార్లు మనం తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు మన పరిస్థితులను తారుమారు చేస్తాడు. We should not dash it and go against. దానికి మనం విరోధంగా ఏదో ఒక విధంగా వెళ్ళాలని అనుకోకూడదు. When circumstances are against us, కొన్నిసార్లు పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, when people are against us, ప్రజలు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, it is better to stop and examine our ways. కాబట్టి మనం ఆగి మన మార్గాల్ని పరీక్షించుకోవటం మంచిది. Am I going in my way? నా మార్గంలో వెళ్తున్నానా? Am I going in my way? Self will is the problem for Balaam. స్వచిత్తానుసారంగా నా సొంత మార్గంలో నేను వెళ్తున్నానా? And here the circumstance is donkey. కాబట్టి ఇక్కడ గాడిదను మనం చూస్తున్నాం. He and donkey. గాడిద ఆయన ఇద్దరు. And he could not see the angel. ఆ దేవదూతను చూడలేకపోతున్నాడు. See what God should have done. దేవుడు ఏం చేయాలి? Instead of showing the angel to the donkey, God should have shown the angel to the prophet Balaam. దేవుడు గాడిదకి దేవదూతను చూపించే దానికి బదులు ప్రవక్తకు చూపించాలి కదా. But his heart was not pure. కానీ అతని హృదయము పరిశుద్ధంగా లేదు. Blessed are the pure in heart, for they shall see God. శుద్ధ హృదయం కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. We read in Matthew chapter 5. మత్తయి 5లో మనం చదువుతాం. So if our heart is pure, if we are sincere, God will show. హృదయ శుద్ధి మనం కలిగి ఉంటే, మనం యథార్థంగా ఉంటే దేవుడు మనం చూస్తాడు. But at least here God was gracious because he at least showed to the donkey. కనీసం అక్కడ దేవుడు ఎంతో కృప కలిగి గాడిదకైనా చూపించాడు. Sometimes what you are not able to see clearly, your wife will be able to see clearly. కొన్నిసార్లు స్పష్టంగా నువ్వు చూడలేదు, నీ భార్య చూస్తుంది. In many occasions both father and mother are not able to see. కొన్నిసార్లు తల్లి తండ్రులు చూడలేంది, they are going in the wrong way. వాళ్ళు తప్పుడు మార్గంలో ఉండొచ్చు. But children want their parents. పిల్లలకు చూపిస్తారు, పిల్లలు హెచ్చరిస్తారు. And in Tamil Nadu, parents they scold the children. ఆ తమిళనాడులో పిల్లల్ని తిడుతుంటారు తల్లి. And they tell the name of an animal. వాళ్ళు ఒక జంతువు పేరు పెట్టి తిడతారు. They scold them as donkeys. గాడిద అని పిలుస్తారు. Dogs, కుక్క, donkey, గాడిద and pig. పంది. These are some of the words they scold. ఆ పేర్లు పెట్టి తిడుతుంటారు. I hope none of you scold your children with the name of the animals. మీ పిల్లల్ని అలా జంతువుల పేర్లు పెట్టి తిట్టకూడదు. Yeah, there was one of my friends house. We went there. మా స్నేహితుని ఇంటికి నేను వెళ్ళాను. The mother was teaching the daughter. ఆ కుమార్తెతో తల్లి చెప్తుంది. Mother was telling the daughter, తల్లి చెప్తుంది, if you study well, నువ్వు బాగా చదివితే you can become a collector. నువ్వు కలెక్టర్ అవ్వచ్చు. Then immediately the child asked. అప్పుడు అమ్మాయి అడిగింది, small child, చిన్న అమ్మాయి, mama you didn't study అయితే నువ్వు చదువుకోలేదా అని. You are a housewife here. నువ్వేం చేయట్లేదు, నువ్వు కలెక్టర్ అవ్వలేదు కదా, ఇంట్లోనే ఉన్నావు. How sharp the child is. చూడండి ఆ పిల్లలు ఎంత. So when we scold our children as donkey, మన పిల్లల్ని కూడా గాడిద అని తిడితే, our children may ask, you are the mother of a donkey. నువ్వు కూడా గాడిదకి తల్లి నువ్వే కదా. When we scold us as dogs, లేదా కుక్క అని పిలిస్తే, you are mother and father of dogs. కాబట్టి ఆ కుక్కకి తల్లిదండ్రులు మీరే కదా. We should never scold our children with such words. పిల్లల్ని అలాంటి పేర్లు పెట్టి తిట్టకూడదు. We should never ఎప్పటికీ. But sometimes the parents scold their children as donkey. కొన్నిసార్లు గాడిదని పిలుస్తుంటారు పిల్లలు. And they can show you the right way. కానీ వాళ్ళు నీకు సరైన మార్గం చూపించారు. And like Balaam did, he bet the donkey. బిలాము ఆ గాడిదని కొట్టినట్టు parents may threaten their children. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని భయపెడతారు. What do you know? ఏం తెలుసు నీకు? You are advising us. నువ్వే మాకు చెబుతున్నావా? Children say no, our Sunday school teacher told that you should not do that. లేదు మా సండే స్కూల్లో చెప్పారు ఇలా చేయకూడదని. You heard the message last week, no, elders told preach like that. ఆ ఎల్డర్స్ చెప్పారు కదా పోయిన వారం. Listen to them. వాళ్ళు చెప్పిన వాటిని they are showing the right way. ఇంకా సరైన మార్గం చూపిస్తున్నారు వాళ్ళు. They are telling you don't go in your way. నీ మార్గంలో వెళ్ళొద్దు. In your own self will. నీ సొంత చిత్తానుసారంగా వెళ్ళొద్దు. Yeah, we'll go to the 24th verse. 24వ వచనం. The angel of the Lord stood in a narrow path of vineyards. యెహోవా దాత ఇరుప్రక్కల గోడలకు ద్రాక్ష తోటల సందులో నిలిచెను. Yeah, the way is very narrow. అక్కడ చిన్న సందది. And there was no way to turn to the right hand or left hand. కుడివైపు ఎడమవైపు తిరగటానికి లేదు అక్కడ. And so the donkey crushed the feet of Balaam. కాబట్టి బిలాము కాలుని గోడకు అదిమింది. Again he started beating the donkey. అరలా కొట్టాడు. And what happened? ఏమైంది? The donkey started speaking. ఇప్పుడు గాడిద మాట్లాడటం మొదలుపెట్టింది. Why are you beating like that? ఎందుకు అలా కొడుతున్నావు నన్ను? Yeah,
If it is displeasing to you, I will turn back. 34th verse. 34వ వచనం, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నేను వెనక్కి తిరిగి వెళ్తాను. So Balaam is telling the angel, అప్పుడు దేవదూతతో చెప్తున్నాడు, I బిలాము, have sinned. నేను పాపము చేసి I did not know that you were standing in the way నీవు నాకు against me. ఎదురుగా త్రోవలో నిల్చుట నాకు తెలిసింది కాదు. If it is displeasing to you, I will turn back. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనక్కి వెళ్ళదని యెహోవా దూతతో చెప్పగా. I want you to notice one word here. ఇక్కడ ఒక మాటను మీరు గమనించాలి. If it is displeasing to you, నీ దృష్టికి చెడ్డదైతే, don't you know that your way is wrong? అంటే అది తప్పుడు మార్గం అని తెలియట్లేదా? In spite of seeing the angel, దేవదూతను చూసి, in spite of the sword, ఆ ఖడ్గాని చూసి, in spite of the donkey speaking to you, గాడిద నీతో మాట్లాడటం విని still you think that you are right. ఇంకా నేనే సరిగా ఉన్నా అనుకుంటా. If it displeases you, ఒకవేళ నీ దృష్టికి ఇది చెడ్డదైతే, let us not use this word. ఇలాంటి మాటలు Wife మాట్లాడు. is telling her husband, భార్య భర్త చెప్తుంది, if you think that I have hurt you, ఒకవేళ నేను నిన్ను గాయపరిచానని నువ్వు అనుకుంటే please forgive me. దయచేసి క్షమించు. Is it a good repentance? అంటే అది నిజమైన మారు మనసేనా? No. కాదు కాదు. If you think, ఒకవేళ నువ్వు అనుకుంటే, I don't think like that. నేనేం అనుకోవట్లేదు. If I have hurt you, ఒకవేళ నేను నిన్ను if I had గాయపరిచాను, spoken wrongly, ఒకవేళ నేను తప్పుగా మాట్లాడాను నువ్వు if I అనుకుంటే, had done like this, ఒకవేళ నేను అలా చేశాను నువ్వు అనుకుంటే, then forgive me. అప్పుడు క్షమించు. It is not a repentance. అది నిజమైన మారు మనసు It కాదు. is half repentance. సగం మారు మనసు అది. So what did Balaam do? బిలాము ఏం చేశాడు? If it is displeasing to you, ఒకవేళ నీ దృష్టికి చెడ్డదైతే, then I will turn back. అప్పుడు నేను తిరిగి వెనక్కి వెళ్తాను. It is not the right way. అది సరైన మార్గం It కాదు. is the way the proud people speak. గర్విష్ఠులు మాట్లాడే మాటలు. Yeah, if you have hurt your husband, భర్తను గాయపరిచినట్లయితే, go to your husband and say, నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళి, with my words I have hurt you. నా మాటల ద్వారా నిన్ను గాయపరిచాను, I know that. నాకు తెలుసు అది, I humble myself. నేను I తగ్గించుకున్నాను, am very, very sorry. నేను ఎంతో చింతిస్తున్నాను, I will not do that again. నేను మరలా చేయను, I don't want to do that again. నేను మరలా చేయాలనుకోవట్లేదు. That's a way to ask forgiveness. అలా క్షమాపణ అడగాలి మనం. Do you feel it is very difficult to ask forgiveness? అంటే అలా అడగటం కష్టమని మీరు It అనుకుంటున్నారా? is because of your pride. నువ్వు గర్విష్ఠు అయితే కష్టం నీకు. I am a great man. నేను ఎంత పెద్దోడిని, I am a saint. నేను పరిశుద్ధుడిని, How can I forgive others? నేను అసలు క్షమాపణ అడగటం How ఏంటి? can I go and ask for forgiveness? క్షమించమని నేను అడగటం ఏంటి? Yeah, that is a different thing for us. అది అలా ఉంటే వేరేగా ఉంటుంది. No, we have to humble ourselves. మనం తగ్గించుకొని, So if it is displeasing to you, then I will turn back. ఒకవేళ నీ దృష్టికి చెడ్డదైతే నీ వెనక్కి వెళ్ళు. Then he went on. వెళ్తూ ఉన్నాడు. Then the king Balak asked him, curse the people. ఆ బలాకు రాజు అడుగుతున్నాడు, వీళ్ళు After ప్రజల్ని, making sacrifices, he started speaking. After making sacrifices, he started speaking. బలు అర్పించిన తర్వాత మాట్లాడుతున్నాడు. And God gave the word to bless the people. వాళ్ళని ఆశీర్వదించే మాటలే చెప్తున్నాడు. We read that blessing from the 7th verse to 10th verse of 23rd chapter. 23వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు మీరు చూస్తే, Again, Balak wanted him to curse. ఈయనేమో శపించాలనుకుంటున్నాడు, Again, God blessed the people. దేవుడేమో ఆశీర్వదిస్తున్నాడు. Again, second time, God blessing, we read from 18th verse to 24th verse. మళ్ళా 18 నుంచి 24 చూస్తాం ఆశీర్వాదం. Chapter 23. 23వ అధ్యాయం. Numbers. సంఖ్యాకాండం 23. Again, Balak didn't leave. కానీ విడిచిపెట్టట్లేదు బాలా. Again, he asked him to curse the people. మరలా శపించమంటున్నాడు. Again, God blessed the people. మరలా దేవుడు ఆశీర్వదిస్తాడు. That we read in 24th chapter, 24వ అధ్యాయంలో చూస్తాం, 3rd to 9th verse. 3 నుంచి 9. And again, 15th to 24th verse. మరలా 15 నుంచి 24 వచనాలు. God wanted always to bless his people. అటు తన ప్రజలను ఆశీర్వదించాలనే దేవుడు It కోరుకుంటాడు. is easy for God to curse his people, కావాలంటే అంటే దేవుడు శపించటం సులభమా? but he will never do that. ఆయన సులభమైన చేయడు. The king may pray to God. ఆ రాజు చేస్తూ ఉన్నాడు, Prophet may pray to God. ప్రవక్త చేస్తూ ఉన్నాడు, Lord, you curse the people. వాళ్ళకి శపించమని Curse the people. శపించమని అడుగుతున్నాడు. But he will never do that. దేవుడు అలా చేయడు. And he always blessed the people. ఎప్పుడు ఆయన ఆశీర్వదించే దేవుడు. And now he blesses us with the blessings which he has given to Abraham. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. All the curses through the law, Jesus bore on the cross. ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన ఆ శాపం అంతా కూడా యేసు ప్రభువు శిలువలో భరించాడు. We read in the book of Revelation. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, Don't walk in the way of Balaam. బిలాము మార్గంలో మీరు నడవద్దని ఉంది. Yeah, we read that verse in Revelation. ప్రకటన గ్రంథం Verse chapter 2 and verse 14. 2:14. Yeah, it talks about Balaam. బిలాము గురించి రాయబడి ఉంది. And I think in Jude also we read that. యూదాలో కూడా మనం చూస్తాం Balaam's way. బిలాము యొక్క మార్గం, Balaam's way. బిలాము మార్గాన్ని మనం అక్కడ చూస్తాం. Yeah, that's a heavy warning in the New Testament.
ఆ కొత్త నిబంధనలో ఎంతో హెచ్చరికలు ఉన్నాయి. We have to be very, 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 very careful. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Yeah. 11th verse, Jude 11th verse. 11వ వచనం మనం చూస్తాం. It talks about the way of Cain కయ్యూను నడిచిన మార్గం, and talks about Balaam, బిలాము నడిచిన మార్గం, talks about Korah. కోరహు మార్గం. It is good for us to sometime meditate on this verse కాబట్టి దీన్ని మనం ధ్యానించడం ఎంత so మంచిది. that we don't go on our own way. ఏదో మన సొంత మార్గంలో వెళ్లకుండా ఉంటాను. So here, what happened in the 25th chapter? 25లో మనం ఏం చూస్తున్నాం? Balaam is scheming something. కాబట్టి బిలాము ఏదో ఆలోచన చేస్తున్నాడు. Scheming is a very, very, very dangerous thing. ఆ కుతంత్రాలు చేయటం అనేది ఎంతో చెడ్డది. Sit and thinking. కూర్చొని ఆలోచించడం. How can I remove the blessings from these people? ఈ వీళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఎలా తీసేయాలి? So he is advising King Balak. కాబట్టి బాలాకు చెప్తున్నాడు, as the Moabites to invite the young people from Israel. కాబట్టి ఆ మోయాబీల వాళ్ళతో చెప్పు అక్కడ యవనస్తుల్ని పిలవమని. So the young people from Israel go to Moab's houses. ఇశ్రాయేల్లో యవనస్తులు మోయాబీల ఇళ్ళకి వెళ్ళారు. And there they are offering their girl children to these boys. కాబట్టి వీళ్ళకి వాళ్ళ అమ్మాయిల్ని ఇస్తున్నారు. Sexual temptation. కాబట్టి లైంగిక సంబంధమైన శోధన. And young people fall into the temptation. యవనస్తులు ఆ శోధనలో పడిపోయారు. They marry those people. వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. And sometimes they don't marry, but they enjoy the sin of adultery. కొన్నిసార్లు వ్యభిచారం మాత్రమే చేసి వచ్చారు. See how Balaam led the people of Israel in the wrong way. చూడండి, బిలాము ఇశ్రాయేల్ ఎంత తప్పుడు మార్గంలో నడిపించాడు. Because he wanted to please the king. ఎందుకంటే రాజుని సంతోషపరచాలనుకున్నాడు. He wanted to get the honor from the king. ఎందుకంటే ఆ ఘనతను కోరుకున్నాడు. He wanted to get the money from the king. ఆ రాజు నుంచి డబ్బులు In పొందాడు. order to get the honor and fame and money, he did not hesitate to lead the children into sin. కాబట్టి పేరు ప్రతిష్టల ఘనత కోసం, డబ్బు కోసం పిల్లల్ని లైంగిక సంబంధమైన పాపంలో పడేయడానికి కూడా ఆయన వెనుకాడలేదు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, when as a leader, when you are seeking the honor, ఒక నాయకునిగా మనం ఘనతను కోరుకున్నట్లయితే, when you are seeking money డబ్బును కోరుకున్నట్లయితే in a wrong way, తప్పుడు మార్గంలో you may lead the entire church into sin. సంఘం అంతటిని పాపంలోకి నువ్వు నడిపిస్తావు. The entire church, the blessing may stop. ఆ సంఘం అంతటి మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం ఆగిపోతుంది. That's what we read in the book of Revelation. అదే ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం. Many churches backslid because of the elder who loved the honor and money. ఏ నాయకుడు అయితే సంఘ పెద్ద అయితే ఘనతను డబ్బును కోరుకుంటాడో ఆ సంఘం అంతా వెనక్కి దిగజారిపోయినట్టు మనం చదువుతాం. People of Israel started committing adultery. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వ్యభిచారంలో పడిపోయారు. So a plague came on people. కాబట్టి ఆ విధంగా తెగులు వారి మీదకి వచ్చింది. We read in chapter 25 and verse 8. 25:8లో మనం చూస్తాం. The plague came and God had to stop because of a particular act. కాబట్టి వాళ్ళు చేసిన పనికి నేను వారిలో నుంచి వారు నా పరిస్థితిని నిర్మింపవలెను. 9th verse says there were 24,000 people who died in the plague. Numbers 25:9. సంఖ్యాకాండము 25:9. And what stopped the plague? కాబట్టి ఆ తెగులు ఎలా ఆగిపోయింది? Because of the zeal of two people. ఇద్దరు వ్యక్తులు ఆసక్తి కలిగి ఉంటాను బట్టి. Two people hated sin like anything. పాపాన్ని ఎంతగానో ద్వేషించారు. Who are those two people? ఎవరా ఇద్దరు? ఫినెహాసు, the son of Aaron the priest. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు. What did he do? ఏం చేశాడు? He saw two people committing adultery. ఇద్దరు వ్యభిచారం చేయటం చూసి he took a spear and killed them. కాబట్టి ఆ బల్లెము తీసుకొని వాళ్ళ మీద విసిరేశాడు. Yeah, even if there's a one person who has got that zeal, God said, I will stop the plague. కాబట్టి ఒక్క వ్యక్తికి అటువంటి ఆసక్తి కలిగి ఉన్నా కానీ దేవుడు ఆ తెగులు ఆపేశాడు. There is hope for the people. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి నిరీక్షణ వచ్చింది. It is because of Phinehas the entire plague was stopped. ఫినెహాసును బట్టి అక్కడ తెగులు ఆగిపోయింది. You read 1 Corinthians chapter 10. 1 కొరింథీ 10 మనం చూసినట్లయితే there we read thousands of people died because of adultery. కాబట్టి వ్యభిచారాన్ని బట్టి కొన్ని వేల మంది చనిపోతున్నారు. That refers to this incident. దీని గురించే రాయబడింది. So Balaam had his own way. బిలాము తన సొంత మార్గాన్ని కలిగి ఉన్నాడు. My way, నా మార్గము, my way, నా మార్గము, way of self will. నా సొంత మార్గము. Yeah, my dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, how is our way? మన మార్గం ఎలా ఉంది? Are we choosing only what we desire? కాబట్టి మనం అనుకున్నదే వెళ్ళాలనుకుంటున్నామా? Are we choosing our own will? నా సొంత చిత్తంలో వెళ్ళాలనుకుంటున్నానా? Or do we die to our own will and choose God's will? నా సొంత చిత్తానికి మరణించి దేవుని చిత్తాన్ని కోరుకుంటాను. Always the Holy Spirit is like a dove. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పావురం వంటి వాడు. Is very gentle. ఎంతో సౌమ్యంగా ఉంటాడు. He will not speak like blasting in a speaker. ఏదో పెద్ద కేకలేసి అరిసినట్టు మాట్లాడడం. He will speak mildly. మెల్లని స్వరంతో మాట్లాడు. He will speak gently. ఎంతో సౌమ్యంగా మాట్లాడు. But you can feel that. అయితే మనం వినాలి దాన్ని. God says, don't do that.
చేయొద్దని చెప్తాడు. It is the Holy Spirit which is speaking in your heart. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతుంది. This way is dangerous. ఈ మార్గం ఎంతో ప్రమాదకరమైనది. This way, don't choose that way. ఈ మార్గాన్ని మీరు ఎంచుకోవద్దు. Because you are choosing that way because you will get honor and money. ఎందుకంటే ఘనత, డబ్బులు వస్తాయి. You want to become a big man ఏదో పెద్దవాడిగా అవ్వాలనుకుంటున్నాను in the sight of people. మనుషుల దృష్టిలో. You know, Saul had that spirit. సౌలు అటువంటి ఆత్మను కలిగి I want to look bigger in the eyes of the people. మనుషుల దృష్టిలో ఎంతో గొప్పవాడిగా So కనపడదలుచుకున్నాడు. he was talking to Samuel prophet. ప్రవక్త అయిన సమూయేలుతో Let మాట్లాడుతున్నాడు. all these things be hidden. ఇవన్నీ దాచిపెట్టి ఎవరికి చెప్పొద్దు. My disobedience is all. Please don't talk about it. నా అవిధేయత గురించి ఎవరికి చెప్పొద్దు. Now come with me and honor him before the people. కాబట్టి మనుషుల ముందు నువ్వు నాతో కలిసి వచ్చినట్టు రా. People should know that I am very close with the prophet. కాబట్టి నేను ప్రవక్తకి చాలా దగ్గరగా ఉన్నాను అందరికి తెలియాలి. People should know that I am very close with God. నేను దేవునికి దగ్గర ఉన్నాను అందరికి తెలియాలి. This is another deception. ఇంకొక మోసం. We want to give an impression to the people ప్రజలకి మనం ఒక అభిప్రాయాన్ని కలగజేయాలనుకుంటా. that we have the approval of great man of God. ఏదో గొప్ప దైవజనుడి యొక్క ఆమోదం నాకు ఉంది. We are close with the man of God. ఆ దైవజనుడిని ఎంతో దగ్గరగా ఉన్నాను. I am very close with the prophet. ఆ ప్రవక్తకి నేను ఎంతో దగ్గరగా ఉన్నాను. I am speaking to him over phone. నేను ఫోన్ లో రోజు I మాట్లాడుతున్నాను. am sending WhatsApp messages. వాట్సాప్ మెసేజ్ I am పంపిస్తున్నాను. sending emails. ఈమెయిల్స్ పంపిస్తున్నాను. I am replying, getting reply. కాబట్టి నాకు జవాబులు వస్తున్నాయి. He has told me like that. ఆయన ఇలా చెప్పారు నాకు. He has told me like that. ఆయన ఇలా చెప్పాడు. You are like Saul. నువ్వు సౌలులా ఉన్నావు. Yeah. You are giving an impression to the people that you are very close to the prophet. నువ్వేదో ఆ ప్రవక్తకి దగ్గరగా ఉన్నట్టు అందరికి అభిప్రాయం కలగజేస్తున్నావు. That temptation may come to the believers. అది విశ్వాసులకు కూడా రావచ్చు. Yeah, some brother is coming and telling you, ఒక సహోదరుడు వచ్చి నీకు చెప్పొచ్చు, brother, don't do like that. అలా చేయొద్దు. No, I will speak to the elder. లేదు నేను సంఘ పెద్దకు చెబుతాను. I will obey only to the elder. నేను సంఘ పెద్దకే మా విధేయత చూపిస్తాను. What impression you are giving? నువ్వేం చేస్తున్నావు? You are giving an impression that you are very close to the elder. నువ్వేం అభిప్రాయం కలగజేస్తున్నావు అంటే ఆ సంఘ పెద్ద నాకు ఎంతో క్లోజ్. In one of the churches, ఒక సంఘంలో there is one brother. ఒక సహోదరుడు ఉన్నాడు. And he used to do some wrong things. ఆయన ఏదో కొన్ని తప్పుడు పనులు చేస్తుండేవాడు. He is close with one lady ఒక సహోదరితో దగ్గరగా who ఉండేవాడు. is selling some flowers. ఏదో పూలు అమ్ముకుండే. And people have seen him taking that lady in his two-wheeler. ఏదో ఆమెను ఏదో బండి మీద ఎక్కించుకున్నట్టు చూశారు ఎవరో. And some complaints from his family members also came. కుటుంబ సభ్యుల నుంచి కూడా వచ్చింది ఫిర్యాదు. So some of my co-elders, they are going and talking to him. నా తోటి పెద్దలు వెళ్ళి మాట్లాడుతున్నారు. You know what was his reply? ఆయన ఏం చెప్పాడు తెలుసా? I will speak to the other elder. నేను ఆ సంఘ పెద్దతోనే మాట్లాడతాను. I will speak to him. నేను ఆయనతోనే మాట్లాడతాను. You don't tell me. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. Pride. గర్వం. Saul had that pride. సౌలు అటువంటి గర్వాన్ని. Yeah, prophet Samuel, you come with me. సమయంలో ప్రవక్తను రా, నాతో దగ్గరికి రా. Yeah, let both of us be very close. మన ఇద్దరం చాలా దగ్గరగా ఉన్నట్టు చూపిద్దాం. But in their heart they are far away. కానీ వాళ్ళ హృదయాల్లో వాళ్ళు ఎంతో దూరంగా ఉన్నారు. Saul's heart was grieving. Samuel's heart was grieving. సమూయేలు యొక్క హృదయాన్ని మనం చూస్తే ఎంతో దుఃఖపడుతుంది. I have anointed him as a king. నేనేమో రాజుగా అభిషేకించాను. I thought he will be a godly king. నువ్వేదో ఒక దైవభక్తి గల రాజుగా ఉంటావు. I thought he will obey to God's commands. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడతావు అనుకున్నాను. But he has disobeyed. నువ్వు అవిధేయత చూపించావు. What shall I do? నేనేం చేయాలి? He had great grief. ఎంతో దుఃఖం ఉంది తన హృదయంలో. But did Saul have a grief? కానీ మరి సౌలుకి ఎలాంటి దుఃఖం ఉందా? No. లేదు ఆయనకి. He never had any grief for disobedience. ఆయన అవిధేయతకి ఎలాంటి దుఃఖం లేదు. So that's why he was removed from his kingship. కాబట్టి ఆయన రాజరికాన్ని కోల్పోయాడు. So this prophet Balaam, ఈ బిలామును మనం చూస్తే had his own way. తన సొంత మార్గాన్ని That కలిగి is called my way. నా మార్గము. He say my way is always best. నా మార్గమే మంచి మార్గం. And angels come, దేవదూతలు వచ్చిన, donkey refuses, గాడిద తిరస్కరించిన, and God speaks, దేవుడు మాట్లాడినా he won't listen. ఆయనే వినలేదు. Yeah, my own way. నా మార్గం. If I'm not able to curse these people, ఒకవేళ వీళ్ళని నేను శపించలేకపోతే I will find some other way to curse the people. ఏదో ఒక విధంగా వాళ్ళని శపించాలి. He found another way. ఇంకో మార్గాన్ని కనిపెట్టాడు. Succeeded. జయం పొందాడు ఆయన. 28,000 people died. 28,000 మంది చచ్చిపోయారు. On whose advice? ఎవరు చెప్తే? Balaam's advice. బాలాం చెప్పిన. My dear brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులారా, when somebody gives you a counsel, ఎవరైనా నీకు ఒక సలహా ఇచ్చినప్పుడు you have to be very careful. Find out whether he is a man of God. ఆయన దైవజెండా కాదా నువ్వు కనుక్కోవాలి. You need to have discernment. మనకి వివేచన ఉండాలి. They may talk nice words, మంచి మంచి మాటలు మాట్లాడొచ్చు. but you have to take it to the Lord. కానీ ప్రభు దగ్గరికి Lord, తీసుకెళ్ళు. I don't want to have my way. ఓ ప్రభువా, నా సొంత మార్గాన్ని I want to have your way, Lord. సో నీ మార్గం నేను కలిగి I want to do your will, Lord. నీ చిత్తమే చేయాలి ప్రభు. Please protect me, Lord. ఓ ప్రభువా, నన్ను కాపాడండి. So there's a way to walk in the way of God. దేవుని యొక్క మార్గంలో నడవటం అది. So Balaam, we learn a lesson. బిలాము దగ్గర నుంచి ఒక పాఠం నేర్చుకున్నాం. We need not have my way. నా సొంత మార్గాన్ని నేను కలిగి ఉండాల్సిన అవసరం లేదు. Our own individual ways may lead us into deception. మన సొంత మార్గాలు ఏం చేస్తాయంటే మనం నాశనం అవునట్లు చేస్తాయి. Next way, ఇంకో మార్గం, right way.
సరి అయిన మార్గం. There are some people who want to walk or think that their way is right. కొంతమంది అనుకుంటారు ఈ మార్గం సరి అయిన మార్గం అనుకుంటారు. I am right నేను సరిగా ఉంటాను ఎప్పుడు? according to the commandments, నేను ఆజ్ఞల ప్రకారం వెళ్తున్నాను. according to the scriptures. దేవుని వాక్యం ప్రకారం వెళ్తున్నాను. I am right. నేను సరిగా ఉన్నాను. And because I am right, నేను సరిగా ఉన్నాను కాబట్టి everybody else is wrong. మిగతా వాళ్ళందరూ తప్పు. Even Jesus is wrong. యేసుప్రభు కూడా తప్పే. There were some people like that. కొంతమంది అలా ఉన్నారు. They're called Pharisees. పరిసయ్యులు అంటారు. In all things, they will try to find out fault in Jesus. అన్నిట్లో కూడా యేసుప్రభులో తప్పులు చూస్తా ఉంటారు. And they felt that their ways are right. వాళ్ళు ఏమనుకుంటారంటే మా మార్గం సరైనది. Legalists. ఎంతో వాళ్ళు అక్షరానుసారంగా They are ఉంటారు. very dangerous people. వాళ్ళు ఎంతో ప్రమాదకరమైన వ్యక్తులు. Who crucified Jesus? యేసుక్రీస్తును సిలువేసింది ఎవరు? People who thought they are walking in the right way. మేము సరైన మార్గంలో నడుస్తున్నాం అనుకున్న వాళ్ళు. Self-righteousness. స్వనీతి కలిగిన వాళ్ళు. A righteousness which has not come from God. దేవుని దగ్గర నుంచి వచ్చే నీతి కాదు. Righteousness because they are grown up in a very good family. ఏదో మంచి కుటుంబంలో పెరిగారు కాబట్టి. They are brought up in a very nice way. ఏదో మంచి విధానంలో పెంచబడ్డారు They కాబట్టి. have never gone wrong. వాళ్ళు ఏ తప్పులు చేయలేదు కాబట్టి. Such people are taken up with this way. అలాంటి వారు ఈ మార్గంలో వెళ్తారు. Right way. సరి అయిన మార్గం. Always I am right, brother. ఎప్పుడు నేనే సరి. You are wrong, brother. మీరు ఎప్పుడు తప్పు. We read a incident in Luke chapter 18. లూకా 18లో మనం చూస్తాం. Luke chapter 18. లూకా 18. There was a man అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. who thought he is right. ఆయన ఏమనుకుంటున్నాడంటే He was a Pharisee. ఆయన పరిసయ్యుడు, నేనే సరిగా ఉన్నా అనుకున్నాడు. We read that in the Luke chapter 18. లూకా 18 was starting from 10th verse. Yeah, 9th verse. 9 నుంచి చూద్దాం. Jesus says ప్రభు చెప్తున్నాడు about the people who think that they are right. తామే నీతిమంతులను తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. And he also told this parable to certain ones who trusted in themselves that they were righteous. వాళ్ళు తమను తామే నీతిమంతులు అని నమ్ముకొని ఇతరులను తృణీకరిస్తారు. That doesn't stop there. అక్కడ ఆగిపోతుంది. That means I am righteous అనే నీతిమంతుడిని. There is no full stop. అక్కడ ఫుల్ స్టాప్ ఉండదు. There is a comma. అక్కడ కామా ఉంటుంది. After the comma what comes? కామా తర్వాత ఏమొస్తుంది? They viewed others with contempt. ఇతరులను తృణీకరిస్తారు. They viewed others that they are wrong. వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు. I am right. నేను ఒక్కడే But మంచోడిని. he is wrong. ఏం తప్పు? I am right. నేను సరిగా ఉన్నా. He is wrong. ఇది తప్పు. I am right. నేను సరిగా ఉన్నా. He is wrong. ఆయన తప్పు. Have you ever had this kind of spirit in us? ఇలాంటి ఆత్మ మనం కలిగినామా? What does he say? ఏం చెప్తున్నాడు ఇక్కడ? This man, he stood there. He is a man who prays. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. A prayerful man ప్రార్థన చేసే వ్యక్తి can be wrong ప్రార్థన చేసే వ్యక్తి కూడా తప్పు. because he thinks his way is right. ఎందుకంటే ఆయన అనుకున్న మార్గమే సరైన మార్గం He అనుకుంటాడు. comes to the temple. ఆయన దేవాలయానికి వచ్చాడు. That means a person going to church can think that his way is right. కాబట్టి ఎప్పుడు సంఘానికి వెళ్ళే వ్యక్తి కూడా నా మార్గమే సరైన అనుకోవచ్చు. And he was paying offering. కాబట్టి ఆయన దేవునికి కానుకలు ఇస్తున్నాడు. Come to church. నువ్వు సంఘానికి రావచ్చు. You can start praying for an hour. నువ్వు ఒక గంట సేపు ప్రార్థన చేయొచ్చు. You are not praying to God. కానీ దేవునికి ప్రార్థన You are చేయకపోవచ్చు. praying to himself. నీకు నువ్వే ప్రార్థన చేసుకుంటావు. What does he pray? ఏం చేస్తున్నాడు? I fast twice a week. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. 12th verse. 12వ వచనం. I pay tithes of all that I get. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను. And that was his prayer. అదే ఆయన ప్రార్థన. I told you there's no full stop. అక్కడ ఫుల్ స్టాప్ లేదు. It's a comma. కామా. What does that comma say? ఏంటి ఆ కామా తర్వాత? I am not like this person who is standing there far away. నేను అంత దూరంగా ఉన్నాడు ఆ వ్యక్తి లాగా లేను. If this is the pulpit, ఇది పుల్పిట్. he is standing here. ఆయన అక్కడ నిలబడ్డాడు. Because he feels he's very close to God. ఎందుకంటే దేవునికి దగ్గరగా ఉన్నా He అనుకుంటున్నాడు. feels he's a righteous man. నేను నీతిమంతుడు అనుకుంటున్నాడు. He feels he's accepted by God. దేవుడు నన్ను అంగీకరించాడు. He's very close. చాలా దగ్గరగా ఉన్నాడు. But a sinner comes. కానీ ఒక పాపాత్ముడు వచ్చి He's a tax సుంకరి. officer. సుంకరి. Yeah. Tax gatherer. సుంకరి. 13th verse. 13వ వచనం. He is standing some distance away. దూరముగా నిల్చుండి. Some distance away. దూరంగా నిల్చుండి. What is this some distance away? ఏంటి ఎందుకున్నాడు ఆయన అలా? Some distance away from the person who thinks that he is right. కాబట్టి ఎవరైతే సరిగా ఉన్నారో ఆ వ్యక్తికి చాలా దూరంగా ఉన్నాడు. He can't be very close to this person. ఆ వ్యక్తికి దగ్గరగా ఉండలేడు. So he stands there. ఎక్కడో నిలబడ్డాడు. Unwilling to lift up his eyes to heaven. ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలక But he was beating his breast. రొమ్ము కొట్టుకొనుచు saying, ఈ విధంగా చెప్పాడు. God be merciful. దేవా పాపినైన నన్ను I am a క్షమించు. sinner. నేను పాపాత్ముడిని. What is the conclusion of this parable? కాబట్టి ఉపమానం యొక్క ఉపమానంలో ఏం చెప్తున్నాడు ప్రభు? That man
అతని కంటే who was far away. ఇతడు. But you know how Jesus says? ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? Jesus tells, this man, అతని కంటే ఇతడు. 14th verse. 14వ వచనం. I think there's a grammar mistake. ఇక్కడ ఒక గ్రామర్ మిస్టేక్ ఉంది. If God is in the temple, దేవుడు దేవాలయంలో ఉంటే, God is in this most holy place, దేవుడు ఇక్కడ అతి పరిశుద్ధంలో ఉంటాడు. God should tell the Pharisee that this man, అంటే దేవుడు పరిసయ్యుడితో చెప్తున్నాడు, and sinner he should say that man. ఆ వ్యక్తి పాపాత్మ గురించి ఆ వ్యక్తి అని చెప్పాలి. But you read the 14th verse very clear, very carefully. 14వ వచనం. I tell you, this man went down to his house justified. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. So Jesus is not in the most holy place. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అతి పరిశుద్ధంలో లేరు. He is very near to the broken hearted. ఎవరైతే విరిగి నలిగిన హృదయం ఉంటుందో, Morning we saw Isaiah chapter 57. యెషయా 57లో మనం చూసాం. He is very near to the broken hearted. విరిగి నలిగిన హృదయం Why he was beating the breast? రొమ్ము కొట్టుకుంటూ, because his heart was broken. ఎందుకంటే తన హృదయం విరిగి నలిగిన. Lord, I am a sinner. పాపాత్ముడిని. He doesn't have a big prayer. ఆయన పెద్ద ప్రార్థన చేయలేదు. But he felt he's a sinner. నేను పాపాత్ముడని తెలుసుకున్నాడు. And he doesn't want to lift up eyes to heaven. తన కన్నులు ఆకాశం వైపు ఎత్తి చూడలేకపోయాడు. Lord, I am a sinner. ప్రభువా నేను పాపాత్ముడిని. God said he was justified. అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. And he was going in the right God's way. సరి అయిన మార్గంలో, దేవుని మార్గంలో. He who humbles himself shall be exalted. తను తాను తగ్గించుకుని వాడు right. నేను ఎప్పుడు సరిగా ఉంటాను అనుకుంటున్నావా? Never be. నేను అసలు తప్పు చేసే అవకాశం లేదనుకుంటున్నాను. No. అలా ఉండకూడదు. You are telling something to the elder. ఏదో సంఘ పెద్దకి చెప్తున్నావు about another brother. ఇంకో సహోదరుడి గురించి. It is true. నిజమే అది. How to say? ఎలా చెప్పాలి? Brother, I am afraid I may be right. ఒకవేళ నేను చెప్పేది నిజమో కాదో తెలియదు. I wish what I say is wrong. ఒకవేళ నేను చెప్పేది అబద్ధం అయితే I will బాగుండు. take the blame. ఆ నింద నువ్వు తీసుకోవాలి. This is what I heard. ఇది నేను విన్నాను. I may be wrong, brother. ఒకవేళ నేను తప్పు అయి ఉండొచ్చు. That should be deep in our heart. కాబట్టి మన హృదయంలో అలా ఉండాలి. What I say is right. నేను చెప్పేది కరెక్టే. You need not check with anybody. అని అవసరం లేదు, నేను చెప్పాను కదా. When I open my mouth, only truth comes. నేను అసలు నోరు తెరిస్తే నిజమే వస్తుంది. That is a tone of a proud man. అది ఒక గర్విష్టి యొక్క మాట. What's a tone of a humble man? ఒక దీనుడిది. I may be wrong. నేను తప్పు అయి ఉండొచ్చు. What I say may be wrong. నేను చెప్పేది తప్పు అయి ఉండొచ్చు. You know, Jesus said like that. యేసు ప్రభు చెప్పారు అలా. Where? ఎక్కడ? We read John chapter 5. యోహాను సువార్త 5. Jesus had that spirit. యేసు ప్రభు అటువంటి ఆత్మను కలిగి ఉన్నాడు. John chapter 5 and verse 31. 5:31. John యోహాను 5:31. chapter 5 5వ అధ్యాయం and verse 31. 31. What does Jesus say? ప్రభు ఏం చెప్తున్నారు ఇక్కడ? If I alone bear witness of myself, my testimony is not true. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకునేది నా సాక్ష్యం సత్యం కాదు. Do you really think that Jesus will tell a false testimony? అంటే దేవుడు ఏమైనా అబద్ధ సాక్ష్యం చెప్తాడు మీరు అనుకుంటారా? No. 100% he won't. 100% ఆయన అబద్ధం He is చెప్పడు. truth. ఆయనే సత్యం. He says, I am the way, the truth and life. నేనే మార్గము సత్యము జీవమును ఆయన. You can't even find point not 1% lie in Jesus. కాబట్టి ఆయన అబద్ధం చెప్పడం అనేది అసాధ్యం. 0.001% కూడా చెప్పడు. But he wants to be an example for us. కానీ మన కోసం ఒక మాదిరిగా ఉండాలి. Even in this matter. ఈ విషయంలో కూడా. So, brother, what I say may be wrong. నేను చెప్పే తప్పు అయి ఉండొచ్చేమో. You can please check with others also. వేరే వాళ్ళని కూడా అడగండి. That is a humble heart. అది ఒక దీన హృదయం. Why did you check with others? Don't you trust me? ఏంది వాళ్ళని అడిగేది నేను చెప్పేది నమ్మవా? That is a proud man's heart. గర్విష్టి యొక్క హృదయం. So today morning we have thought about two ways. రెండు మార్గాల గురించి మనం మాట్లాడుతున్నాం. One is the way of self will. ఒకటి ఏంటంటే మన స్వచిత్తం ప్రకారం. My way. నా మార్గం. Example is Balaam. బిలాము. And second one is right way. రెండో సరి అయిన మార్గం. It is a self righteous way. అది స్వనీతి మార్గం. I am always right. ఎప్పుడు నేను చెప్పేదంతా సరైనది. No. We should be careful. మనం జాగ్రత్తగా ఉండాలి. We all fail. James says we all fail in some way or the other. యాకోబు చెప్తే మనందరం తప్పిపోయే వాళ్ళమే. I should not think that I am beyond correction. నన్ను ఇంకెవరు సరి చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు మనం ఉండకూడదు. I am beyond any counsel. లేకపోతే నేను ఇంకెవరిని అడగాల్సిన పని లేదు అనకూడదు. That is a pride heart. ఒక గర్వంతో కూడిన హృదయం. So let us be very careful that we don't walk my way. కాబట్టి నా మార్గంలో సొంతమాలు నడవకుండానట్లు. And let us don't think that we walk the right way. కాబట్టి సరైన నేను అనుకున్నదే సరైన మార్గం అన్నట్టు. Proverbs we read 2 verses. కాబట్టి 2 వచనాలు మనం చూస్తాం. The way that seems right to man. కాబట్టి ఒకనికి సరిగా కనపడు మార్గం. The end is death. తుదకు అది మరణానికి దారి చేయను. So we will meditate the
three more ways in our next session. తర్వాత సెషన్స్ లో మనం 3 మార్గాల గురించి చూద్దాం. Now we'll commit ourselves and hand over to God. ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we want to examine our ways, Lord. ప్రభువా మా మార్గమును మేము పరిశీలించుకుంటున్నాం. Lord, we don't want to go the way of self-will. ప్రభువా మా స్వచిత్తానుసారంగా మేము వెళ్ళటానికి ఇష్టపడలేదు. We want to walk in the way of God. ప్రభువా దేవుని మార్గంలో నడవాలనుకుంటున్నాం. We want to walk in the will of God, Lord. దేవుని చిత్తంలో నడవాలనుకుంటున్నాం. We don't want to walk in the wrong way because of honor or money. ప్రభువా డబ్బు కోసం, ఘనత కోసం తప్పుడు మార్గంలో మేము నడవం. Help us, Lord, to learn a strong lesson from Balaam. ప్రభువా బిలాము యొద్ద నుండి మేము మంచి పాఠం నేర్చుకోవడానికి సహాయం చేయండి. We don't want to think that we are always right. ప్రభువా మేము ఎప్పుడు సరైన మార్గంలో అనుకోకుండా సహాయం చేయండి. That our ways are right ways. మేము అనుకునే సరైన మార్గం అనుకోకుండా సహాయం చేయండి. We want to learn a lesson from the Pharisee, Lord. ప్రభువా పరిసయ్యుల దగ్గర నుంచి మేము పాఠం It నేర్చుకుంటున్నాం. is a legalist who crucified you, Lord. ఓ ప్రభువా మిమ్మల్ని సిలువ వేసింది అక్షరానుసారులే. We want to be humble, Lord. ఓ ప్రభువా మేము తగ్గించుకుంటున్నాం. Protect us, Lord. భద్రపరచండి. Help us, Lord, to be like the sinner who said, be merciful to me. దేవా మా ఇళ్ళ కనికరం చూపించమని అడిగిన సుంకరి వలె ఉండడానికి సహాయం To చేయండి. have a broken heart. ప్రభువా విరిగి నలిగిన ఉదయం కలిగి ఉన్నట్లు In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen.